హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. హోపింగ్ యూ ఆర్ డూయింగ్ వెల్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దండి. డైలీ అయితే మినీ వ్లాగ్స్ వస్తుంటాయి. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ ఆల్సో సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆల్సో లైక్ ఆల్ ద వీడియోస్. ఇవాల్టి వ్లాగ్ అయితే ఆనియన్ ఫ్రై విత్ బాయిల్డ్ ఎగ్ అండి. మామూలుగా అయితే బాయిల్డ్ ఎగ్ ఎవరైతే ఇష్టంగా తినరో వాళ్ళ కోసం ఇలా ట్రై చేసి చూడండి. కంపల్సరీగా టేస్ట్ మాత్రం బాగుంటుంది. బాయిల్డ్ ఎగ్ అనిపించదండి, ఫ్రై చేస్తాం కాబట్టి బాగుంటుంది. ట్రై చేయండి ఇలాగ వన్స్. నా ప్రొసీజర్ అయితే నేను ఇక్కడ చూపించేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అయితే ఇచ్చేసేయండి. నేనైతే 4 eggs బాయిల్ చేశానండి. 4 eggsకి 2 to 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకోండి. ఎక్కువ ఆనియన్స్ తీసుకున్నా కూడా కర్రీ బాగుండదండి, అంటే ఫ్రై లాగా అనిపించదు. సో ఒక 2 to 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసాను నేను. ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అయితే ఒక 4 తీసుకున్నానండి. ఫ్రై బాగా అయ్యాక అల్లం ఇంకా పసుపు వేసేసి ఒక 2 minutes వేయించాక నెక్స్ట్ అయితే ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదండి, బాయిల్డ్ ఎగ్స్ని హాఫ్గా కట్ చేసుకొని దాంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఒక 2 to 3 minutes అయితే ఉన్నివ్వాలండి. ఇక్కడ 4 eggs అయితే తీసుకున్నాను నేను. 4 eggsకి 3 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. కొంచెం స్పైసీగా కావాలంటే చిల్లీ పౌడర్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు అండి. మీ టేస్ట్ బట్టి చిల్లీ పౌడర్ అయితే యూస్ చేయండి. కొంచెం స్పైసీగానే చేస్తాను, అలా అయితేనే మా పిల్లలకి ఇష్టం. బాయిల్డ్ ఎగ్ కాబట్టి స్పైసీగా ఉంటేనే వాళ్ళు డైరెక్ట్గా తినేస్తారండి. సో అలా నేనైతే ట్రై చేసా. మీరు కూడా మీ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు. బాయిల్డ్ ఎగ్స్ అయితే వేసేస్తున్నానండి, చూస్తున్నారు కదా. యాడ్ అయితే చేసేస్తున్నాను. వేసేసి కాసేపు అయితే కదిలించొద్దండి వాటిని, అలాగే ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఒకసారి తిప్పేసుకొని లాస్ట్లో అయితే కొరియండర్ కూడా యాడ్ చేయొచ్చు. యాక్చువల్గా కొరియండర్ లేదు, సో నేనైతే యాడ్ చేయలేదు. ఎస్టర్డే చికెన్ రెసిపీ ఇంకెవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తానండి లింక్, అది కూడా చూసేసేయండి. విత్ ఇంగ్రీడియంట్స్ ఇచ్చాను, మీకు డిస్క్రిప్షన్లో ప్రాసెస్ కూడా ఉంటుంది. మార్నింగే హడావిడిగా అయితే మా సార్ ఆఫీస్కి వెళ్తున్నాడంటే ఇది ఈజీగా అయిపోద్ది అండ్ ఆల్సో టేస్టీగా ఉంటుందని ఇదైతే ట్రై చేశానండి. ఆనియన్ ఎగ్ ఫ్రై అండ్ మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. డైరెక్ట్గా బాయిల్డ్ ఎగ్ అయితే తినేస్తారు ఇలా చేస్తే. ట్రై చేయండి. డైలీ 2 times అయితే ఉంటుందండి లైవ్, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ వచ్చేసి పొడుపు కథ లైవ్ ఉంటుంది, ఈవినింగ్ వచ్చేసి మైథాలజీ రిలేటెడ్. ప్రజెంట్ అయితే మహాభారతం రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే, క్విజ్ క్వశ్చన్స్ అయితే పెడుతున్నానండి నేను. రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుసు, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. చూస్తారు కదండి, ఫస్ట్ అయితే బాయిల్డ్ ఎగ్స్ అయితే యాడ్ చేశా కదా, దాన్ని రివర్స్ చేసేసి లాస్ట్లో అయితే చిల్లీ పౌడర్ వేయాలండి. ఫస్టే వేయొద్దు, ఫస్టే వేస్తే మాడిపోద్ది. సో అందుకనే లాస్ట్లో తిప్పాక లాస్ట్ ఇంకా దింపేస్తాం అనే ముందు మనమైతే చిల్లీ పౌడర్ యాడ్ చేసి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి మన టేస్ట్ బట్టి. నేనైతే చిల్లీ పౌడర్ మంచి స్పైసీగా ఉండేలాగే వేశాను, చూస్తున్నారు కదా. డైలీ కుకింగ్ వీడియోస్ అయితే మినీ వ్లాగ్స్గా వస్తుంటాయండి. నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆల్సో లైక్ ద వీడియోస్. ఫ్యామిలీ వ్లాగ్స్ కూడా ఉంటాయండి, ప్రతి వీడియో కూడా ఫుల్గా చూడండి, వాచ్ చేయండి, అలాగే లైక్ ఇచ్చేసేయండి. లైక్ చాలా ఇంపార్టెంట్, సో ప్లీజ్ గివ్ ఎ లైక్ ఆల్సో అండ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఆఫ్ మై ఛానల్ హూ ఆర్ సపోర్టింగ్ మీ టిల్ నౌ. హోపింగ్ ఇట్ కంటిన్యూస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఫైనల్లీ బాయిల్డ్ ఎగ్ ఆనియన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.